బిగ్ బాస్ లో గేమ్ చేంజర్ మణికంఠ అలాగే ఏం తప్పు చేసిందో ఒప్పుకున్న నైనిక. హాయ్ హలో సలాం నమస్తే వనకం, నేను మీ సపోర్టర్ సాయి. నిన్న ఫ్రైడే జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం తప్పు చేసిందో ఒప్పుకున్న నైనిక అలాగే గేమ్ చేంజర్ మణికంఠ. సో ఎందుకంటున్నానంటే ఫ్రైడే ఎపిసోడ్ లో గేమ్ చేంజర్ మణికంఠ ఎందుకంటున్నానంటే నిజంగా బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఒక గేమ్ లాగే ఆడుతున్నాడు. ఫుడ్ దొంగలించొద్దని చెప్పినా సరే చక్కగా దొంగలించి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆడుతున్నాడు అనిపిస్తుంది. అందుకని గేమ్ చేంజర్ మణికంఠ అని చెప్పాను. సో నైట్ కూడా ఫుడ్ దొంగలించాడు, అలాగే నబీల్ పెట్టిన పల్పి అరేంజ్ విత్ ఇన్ సెకండ్స్ లో మేనేజ్ చేస్తాడు అనమాట. సో చాలా బాగా అనిపించింది, గేమ్ బాగా ఆడుతున్నాడు. సో అందుకే గేమ్ చేంజర్ అన్నాను. ఎందుకంటే నిన్న ఫుడ్ టాస్క్ లో కూడా బాగా ఆడాడు, అన్ని బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అందుకని గేమ్ చేంజర్ మనకంట అని చెప్పాను. సో తప్పు ఒప్పుకున్న నైనిక ఎందుకన్నానంటే మొన్న లైవ్ ఎపిసోడ్ లో కూడా ఎన్ఆర్ అని నైనిక పిల్లో మీద రాసింది అనమాట. సో ఎన్ అంటే నైనిక నాకు తెలుసు, ఆర్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు. సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో అదే విషయాన్ని ఇవాళ ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చిన తర్వాత ఆ టాస్క్ లో బిగ్ బాస్ ఫ్యామిలీ గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుడు నైనిక చెప్పింది అనమాట. ఏమని చెప్పింది, అమ్మ నేను ఒక తప్పు చేశాను, సో అది నీకు కూడా చెప్పలేదు మొన్న లాస్ట్ 20 days కూడా అని చెప్పి. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా తప్పు అంటే మీన్స్ అది కాదు. సో తను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటుందేమో. సో ఎందుకంటే పిల్లో మీద ఎన్ఆర్ అని కూడా రాసింది, ఆర్ అంటే ఎవరికి ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది అనమాట. సో ఖచ్చితంగా ఈ ఎన్ఆర్ కాన్సెప్ట్ అనేది సాటర్డే ఖచ్చితంగా వస్తుంది, నాగార్జున గారు బయట పెడతారని నేను అనుకుంటున్నాను. సో మనం వెయిట్ చేద్దాం ఆర్ అంటే ఎవరో. సో ఎందుకంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పేసింది ఆటోమేటిక్గా, ఆల్రెడీ ఇండైరెక్ట్గా చెప్పింది. సో ఇంకా మనం నాకు తెలిసి సాటర్డే ఎపిసోడ్లో మొత్తం క్లియర్ కట్ అయిపోతుంది అనమాట, అంటే నేను అనుకుంటున్నాను. సో అందుకనే నైనిక తప్పు ఒప్పుకుందని చెప్పాను అనమాట. సో ఏం తప్పు చేసిందో, అంటే తప్పు అంటే ఏం లేదు, లవ్ చేసి ఉంటుంది. సో తనని బయట పెట్టడానికి అలా చెప్పి ఉంటుంది అనమాట. ఓకే, అలాగే గేమ్ చేంజర్ మణికంఠ ఎందుకంటే నిజంగా గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు మణికంఠ. సో ఇంకా ముందుకెళ్తే మణికంఠ మనం తోసేయచ్చు టాప్ 10 టాప్ 5లోకి. చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు మీద ఇప్పుడు చాలా నీట్గా ఆడుతున్నాడు అనమాట. ఎక్కువ అగ్రెసివ్ అవ్వకుండా, సింపతి మెయింటైన్ చేయకుండా. సో ఆ ఫ్యామిలీ గిఫ్ట్లో కూడా ముందే చెప్పాడు, నాకు సింపతి మీద అయితే ఇవ్వద్దు, లాలీపాప్స్ ఇవ్వద్దు, సింపతి మీద అయితే నాకు లాలీపాప్స్ ఇవ్వద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు. సో అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే అక్కడ కూడా సింపతి ప్లే చేస్తాడేమో అనుకున్నా, కానీ ఏం ప్లే చేయలేదు, సింపతి ప్లే చేయలేదు, ఏం చేయలేదు. సో నాకు సింపతి మీద అయితే ఇవ్వద్దు అని చెప్పాడు. అక్కడ బాగా నచ్చింది. సో మనకంటే గేమ్ స్టార్ట్ చేశాడు. సో అందుకని గేమ్ చేంజర్ అనమాట. ఈ ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చేసరికి బాగా ఎమోషనల్ అయింది ఎవరి దగ్గర అంటే నబీల్ అండ్ పృథ్వీ. ఎందుకంటే నబీల్ ఫాదర్ అండ్ అలాగే పృథ్వీ గారు ఫాదర్ ఇద్దరు లేరు, సో ఎక్స్పైర్ అయ్యారు. అట్లనే నబీల్ వాళ్ళ ఫాదర్ August 15 బర్త్డే. సో అలాగే పృథ్వీ వాళ్ళ ఫాదర్ August 15 చనిపోయిన రోజు అనమాట. సో అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాము, నేనైతే అయ్యాను. సో ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే ఇద్దరికి ఫాదర్ లేరు. సో కంటెస్టెంట్లు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట, అంటే ఎవరికి వాళ్ళు లాలీపాప్ అని చెప్పి. అది బాగా నచ్చింది నాకు, అక్కడ ఆ ఒక్క సీన్ మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. మిగతా అన్ని కొంచెం అంత ఎమోషనల్గా ఏం లేకపోయినా ఓకే, నార్మల్గా ఉన్నాయి. బట్ ఈ రెండు అయితే చాలా చాలా ఎమోషనల్. అండ్ అలాగే అభయ్ అండ్ నిఖిల్ కూడా, సో వాళ్ళిద్దరిది కూడా కొంచెం ఎమోషనల్గా ఉంది. సో ఇంకా రేపు ఎవరెవరు ఏంటి అని ఇంకా చూద్దాము. ఇంకా చాలా ఎమోషనల్ ఉన్నాయి నాకు తెలిసి, ఎందుకంటే చిన్న చెప్పాడనమాట, నాన్న గురించి ఒకటి చెప్పాడనమాట. నాన్న వాల్యూ నాన్న అయితేనే తెలుస్తుంది అని చెప్పి. ఎందుకంటే నాకు తెలిసి మనోడు చెప్పాడు కూడా. సో డెలివరీ టైం అంట వాళ్ళ వైఫ్. అసలు నిజంగా చెప్పాలంటే శేఖర్ భాషకి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. సో రేపు చూద్దాం ఇంకా ఏమవుతుందో ఏంటి అని చెప్పి. సో ఓన్లీ శేఖర్ భాష గారి గురించి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఫ్యామిలీ గిఫ్ట్ వచ్చిన తర్వాత ఓన్లీ శేఖర్ భాష గారి గురించి మాట్లాడదాం, ఎందుకంటే నిజంగా ఆయన గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. సో ప్రస్తుతానికైతే మనకంటే చాలా బాగా ఆడుతున్నాడు గేమ్, అందరూ కూడా బాగా ఆడుతున్నారు. ఇంకా టాస్క్లు అనేది కొంచెం బిగ్ బాస్ కొంచెం టఫ్ ఇస్తే బాగుంటుంది. ఏదో జస్ట్ వెళ్ళిపోయింది, 2 weeks అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. ఇంకా టాస్క్లు అనేది కొంచెం గట్టిగా ఇవ్వాలి, అలాగే ఫిజికల్ కెమికల్ కెమిస్ట్రీ అన్నీ కావాలి మాకు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఏంటి అని చెప్పి. సో ప్రస్తుతానికి అయితే సపోర్టర్స్ అయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.